ఇక్కడికి ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము. పర్టిక్యులర్‌గా ఇవాళ అయితే ఖాళీ చూసుకొని వెళ్ళిపోయాము. 49 రూపీస్‌కే పిజ్జా అంటే మరి టేస్ట్ చేయాలి కదా అని చెప్పేసి వచ్చాము. ఇది ఎక్కడ అంటే కాతేరు వెళ్ళే రోడ్‌లో అనమాట ఓ పిజ్జా. ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే నాన్ వెజ్ అంట. అంటే 49 రూపీస్‌కి నాన్ వెజ్ ఉండదు అని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఒకవేళ 199, 100కి అలా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళాము. అన్నీ 49 రూపీసే, కాకపోతే అంతా వెజ్జే. మనకి అక్కడే ఫ్లాప్ అయిపోయింది ఎక్కడైతే నాన్ వెజ్ లేదని చెప్పేశారో. ఇక్కడ నాకు ఇది ఎలా తెలుసంటే ఈ అన్నే రీల్స్ చేస్తూ ఉన్నారు. నేను ఇన్‌స్టాలో చూశాను. అందులోను మన రాజమండ్రి కదా, పిజ్జా లవర్స్ కదా అని చెప్పేసి ట్రై చేద్దామని వెళ్ళాము. మేము ఫస్ట్ అయితే పిజ్జా, నెక్స్ట్ బర్గర్ ఆర్డర్ పెట్టాము. మనకి వెజ్ కదా కొంచెం కష్టంగానే ఎక్కుతుంది. పిజ్జా ఏంటి అంటే కొంచెం క్రిస్పీగానే ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ దానిపైన టమాటో కెచప్ అయితే చాలా ఎక్కువ వేసేసారు. అదే స్వీట్గా ఉంటుంది కదా, అది చాలా ఎక్కువ వేసేసారు. పిజ్జాలోనే కాదు, బర్గర్లో కూడా అలాగే వేసేసారు. తర్వాత ఏమో శాండ్విచ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. అది తినడం వల్ల ఏంటంటే మాకు అదే వెగటొచ్చేసింది. అంత అదే కచ్చెప్ తినడం వల్ల చాలా టేస్ట్ బడ్స్ అన్నీ కూడా ఇదైపోయినాయి. నేనైతే ఇప్పుడు మాక్టైల్స్ ఇప్పటికొచ్చి నేను తాగలేదు, నిజం చెప్తున్నాను. నేను ఎక్కడ కూడా తాగలేదు. ఇక్కడే టేస్ట్ చేశాను, కానీ నాకు పెద్ద అనిపించలేదు. మాకు మొత్తం 200 బిల్ అయింది. పర్లే.